5.50 నాకు 0.75 మామ కుర్చీలు ఇటు పెడితే పండి అక్కడ చేస్తున్నారా నరాలైతే బాగుంది వీక్నెస్ ఏం లేదు. కూర్చొని ఇబ్బంది పడతా ఉన్నారు. ఒకసారి రిలాక్స్ అవుదాం మనందరం. ఒకసారి అందరూ స్టాండ్ అప్. On 1, 2, 3, 4. Start. 1, 2, 3, 4. 1, 2, 3, 4. Right. Pull your legs. Spread your body. Good. Hands back. ఇప్పుడు మన డాక్టర్లు అందరూ కూడా చిన్నపిల్లల డాక్టర్ పీడియాట్రిషియన్ గారు మీరందరూ ఎలా హెల్తీగా ఉండాలో చెప్పారు, ఏ ప్రాబ్లమ్స్ చెప్పారు. అలాగే మన కళ్ళ డాక్టర్ గారు మీ పని గురించి చెప్పారు. అలాగే మన కళ్ళ డాక్టర్ గారు మనం ఎలా మన ఐ విజన్ ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలని చెప్పారు. ఇవన్నీ కాకుండా మీరందరూ స్టూడెంట్స్ కావచ్చు, మనం చెప్పినట్టుగా చెప్తాం. ఓకేనా? మీరందరూ ఏ క్లాస్ వాళ్ళు ఉన్నారు? 1 to 5, 1 to 6 వరకు ఉన్న వాళ్ళు చేతి రైట్ యువర్ హ్యాండ్. ఓకే, వెరీ గుడ్. సో కూర్చుంటారా అందరూ? కూర్చోండి. సరే, 6th క్లాస్ వాళ్ళు, 7th క్లాస్ వాళ్ళు, 8, 9 and 10. ఖాళీ వాళ్ళు ఉన్నారా? మీరందరూ కూడా స్కూల్కి వెళ్తూ ఉన్నారు కదా. మన లక్ష్యం ఏంటి? దేనికోసం కూడా స్కూల్కి వెళ్తూ ఉన్నాం? బాగా విద్య నేర్చుకోవడానికి, ఇంకా కాలేజ్కి వెళ్ళడానికి, ఇంకా డిసిప్లైన్, ఇంకా నేను స్కూల్కి వెళ్తూ 7th క్లాస్ వచ్చి నేను డాక్టర్ అవ్వాలనుకున్నాను. అప్పటి నుంచి నేను డాక్టర్ అవ్వడం కోసం స్కూల్కి వెళ్తూ ఉన్నాను. స్కూల్కి వెళ్ళాను. ఇప్పుడు చెప్పండి, మీరు ఏం అవ్వాలనుకుంటున్నారు? అరే నేను చెప్పిన కాపీ కొట్టావు నువ్వు. ఐఏఎస్ సార్, తర్వాత ఇంకా అర్థం కాలే. ఎవరు? ట్రేడర్. ఓకే ఓకే, ట్రేడర్. ఇంకా ఐఏఎస్ వాళ్ళ చేతులు ఎత్తండి. ఐఏఎస్, వెరీ గుడ్, ఎక్సలెంట్. మన జిల్లాలో ఐఏఎస్ వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు. మీరంతా ఐఏఎస్ అంటే మన జిల్లాకి పేరు వస్తుంది. తర్వాత ఐపీఎస్, వెరీ గుడ్, ఎక్సలెంట్. ఐపీఎస్ వాళ్ళు తక్కువ మందే ఉన్నారు. తర్వాత డాక్టర్స్, డాక్టర్ చాలా ఇప్పటికీ చాలా మంది ఎక్కువ ఉన్నారు డాక్టర్ మన జిల్లాలో. ఓకే, ఇంజనీర్లు, ఓకే, టీచర్స్. సో మన గోల్ అనేది ఇందా నేను చెప్పాను కదా, నేను డాక్టర్ అవ్వాలని 7th క్లాస్ అనుకున్నాను చెప్పని. మనం ఏం అవ్వాలో మనం డిసైడ్ అయితే దాని దగ్గర మనం చదువుకోవచ్చు. అబ్దుల్ కలాం గారు చెప్పారు కదా, కళలు కానండి అని చెప్పని. ఆ కళల్ని మనం సాకారం చేసుకోవడానికి మనం పరిగెత్తా ఉంటాం, లేదనుకోండి వేరే వాళ్ళ కోసం మనం పరిగెత్తాలి. సో అందుకని చెప్పని మనం అనుకున్న మీ ఐఏఎస్ కానీ ఐపీఎస్ కానీ డాక్టర్ అవ్వాలని మనం ఏం చేయాలి? చదువుకోవాలి, బాగా చదువుకోవాలి. బాగా ఎందుకు చదువుకుంటాం? ఆరోగ్యంగా ఉన్నప్పుడే బాగా చదువుకుంటాం, అంతే కదా. నేను జ్వరం వచ్చింది, స్కూల్ దుమ్మ పడతాం, అంతే కదా. కడుపు నొప్పి వస్తా ఉంది, క్లాస్లో టీచర్ చెప్పేది వినం, కడుపు మొత్తం చూస్తూ ఉంటాం. అలాగే పిల్లలు ఈ
ఇచ్చింగ్ గాను ఈ గజ్జి జలావస్థ రాష్ట్ర పిల్లలకి కాలు చేతులకి కూడా సరిపోతూ ఉంటుంది. కాబట్టి మనం బాగా ఆరోగ్యంగా ఉండాలి. ఆరోగ్యంగా ఉన్నప్పుడే బాగా చదువుకుంటాం. కానీ పిల్లల్లో సాధారణంగా పేరెంట్స్ చెప్పే మాట మా అబ్బాయి మారం చేస్తా ఉంటారు సార్, మా అబ్బాయి సగం తినడు సార్ అని చెప్పని. అవునా కదా? మీరందరూ బాగా తింటున్నారా? మీకు మీ ఫేవరెట్ డ్రింక్ ఏంటి? సార్ థమ్స్ అప్, కూల్ డ్రింక్స్, జంక్ ఫుడ్ నా నాన్నగారు చెప్పారు కదా, అవన్నీ తింటే బాడీ అంతా డ్యామేజ్ అయిపోతుంది చిన్నప్పుడే. జంక్ ఫుడ్ తినకూడదు. ఈ కుర్కురేలు ఇంట్లో చేసిన ఫుడ్ ఏదైనా కానీ హెల్తీ ఫుడ్, అమ్మ చేసిన ఫుడ్ ఏదైనా కానీ హెల్తీ ఫుడ్ తినాలన్నమాట. తర్వాత ఇంకా చాలా మంది పొద్దున పాలు తాగకుండా మారం చేస్తూ ఉంటారు, బూస్ట్ తాగకుండా మారం చేస్తూ ఉంటారు, హార్లిక్స్ తాగకుండా మారం చేస్తూ ఉంటారు. అవునా కదా? అందుకని మీరు ఒక యాడ్ చూసారా? మీరు టీవీ చూస్తారు కదా, అప్పుడప్పుడు టీవీలో వచ్చే హార్లిక్స్ యాడ్ కానీ బూస్ట్ యాడ్ కానీ చూసారా? బూస్ట్ యాడ్ చూసావా? బూస్ట్ యాడ్ ఏముంటుంది? ఎవరు చెప్పింది కానీ బూస్ట్ యాడ్ ఎవరు చెప్పింది? లేదండి. బూస్ట్ యాడ్ ఏముంటుంది? దాని ముందేమొస్తుంది? యాడ్ మొత్తం చెప్పాలి. అది ఏమొస్తుందంటే యాడ్ నలుగురు పిల్లలు పరిగెడుతూ ఉంటారు. బూస్ట్ తాగిన పిల్లలు ఏముంటారు? యాక్టివ్ ఉంటారు, పరిగెడుతూ ఉంటారు, ప్రైజ్ లైన్ వాళ్ళకే వస్తూ ఉంటాయి. అవునా కదా? క్లాస్ లో కూడా యాక్టివ్ అంటే క్లాస్ లో ఫస్ట్ ప్రైజ్ వస్తుంది. ఆ బూస్ట్ తాగిన పిల్లలు ఏం చేస్తూ ఉంటారు? సన్ను స్ట్రా వేసుకుని తాగేస్తూ ఉంటారు. బూస్ట్ తాగిన పిల్లల్లోంచి వీడు మధ్యలో డల్ అయిపోయి పడిపోతాడు. గేమ్స్ లో కూడా పడిపోతూ ఉంటాడు, క్లాస్ లో కూడా వెనబడిపోతూ ఉంటాడు. చివరికి ఏమొస్తుంది? సీక్రెట్ ఆఫ్ మై ఎనర్జీ వస్తుంది. అదనమాట. కాబట్టి ఇంట్లో తాగే బూస్ట్ గా ఎనర్జీ ఇస్తే మనం హెల్దీగా ఉంటాం, యాక్టివ్ గా ఉంటాం. అలాగే మన క్లాస్ లో కూడా పర్ఫార్మెన్స్ వస్తుంది. అలాగే మీ క్లాస్ లో మీ టీచర్ ఎప్పుడు చదవని అంటూ ఉంటారు స్టడీ అవర్స్ లో. అవునా కదా? కానీ మీరు ఏం చేస్తూ ఉంటారు? చదవని దిక్కులు చూస్తూ ఉంటారు. మనం అనుకున్న గోల్ రీచ్ అవ్వాలంటే బాగా చదవాలి. అందరూ బాగా చదువుతూ ఉంటాయి, కానీ మార్క్స్ కొంతమందిగా వస్తూ ఉంటాయి. మనకు కూడా మార్క్స్ రావాలి. అందరికీ ఎవరు అవుతారు? మీ అందరికీ మంచి మార్క్స్ రావాలంటే ఒక చిన్న సీక్రెట్ చెప్తా, మీరు చేయగలిగిందే. ఫాలో అవుతారా? స్టడీ అవర్లో కూర్చొని అందరూ కూడా మనసులో చదువుకుంటూ ఉంటారు. ఇలా మీ అంతటి మీరు మనసులో చదువుకుంటూ ఉంటే గుర్తుండేది ఓన్లీ 10%. చూసారా? ఓన్లీ 10%. అలాగే పైకి చదివారు అనుకోండి, పెద్దగా మనం చదవండి చేతులు బెట్ట పెట్టుకుని తిరుగుతూ ఉంటారు స్టడీ అవర్ లో. అలాగే మీరు బాగా పైకి చదివారు అనుకోండి, మీకు గుర్తుండేదంతా తెలుసా? 50%. మీరు సైలెంట్ గా చదివితే 10% గుర్తుంటుంది, పెద్దగా చదివితే 50% గుర్తుంటుంది. చూసారా? పాస్ మార్క్స్ వచ్చేసింది. పాస్ మార్క్స్ ఎంత మనకి? 35% కదా? 50 పాస్ మార్క్స్ వచ్చేసింది 50. అదే మీరు చదివింది మీ ఫ్రెండ్స్ చెప్పారనుకో 90% గుర్తుంటుంది. బాగుంది కదా? ఇది మీరు చదివింది మీ ఫ్రెండ్స్ చెప్పండి. క్లాస్ లో టీచర్లు ఉన్నారు కదా, క్లాస్ లో టీచర్లు క్లాస్ చెప్తా ఉంటారు, లెసన్ అంతా కూడా. లెసన్ వాళ్ళు రోజు చెప్తున్నారు, రోజు ఇదే పని కాబట్టి వాళ్ళు టీచింగ్ వచ్చేస్తుంది. కాబట్టి మీరు కూడా బాగా చదివి మీ ఫ్రెండ్ చెప్పండి. అలాగే మీ ఫ్రెండ్స్ అది మీరు చెప్పండి. నేను పీజీ ప్రిపేర్ అయ్యేటప్పుడు కూడాను మేమందరం కూడా లైబ్రరీలో చదువుకొని సాయంత్రం 2 hours బయటకు వచ్చి గ్రూప్ డిస్కస్ చేసేవాళ్ళం. మా ఫ్రెండ్స్ అందరం కూడా, మేము 4 ఫ్రెండ్స్ ఉండేవాళ్ళం అప్పుడు చదివేటప్పుడు. మేమంతా కూడా ఎవరు చదివింది నువ్వు చదివి నేను ఇంటాను, నేను చదివింది వేరే వాళ్ళని అట్లా డిస్కస్ చేశాను. అట్లా చేపట్టి మా నలుగురికి మంచి ర్యాంక్స్ వచ్చి నేను ఉస్మానియాలో పీజీ చేశాను, ఇంకొక పీజీ చండీగఢ్ లో పీజీ చేశారు, ఇంకొక ఆంధ్ర మెడికల్ కాలేజ్ వైజాగ్ పీజీ చేసి మంచి పీజీ సీట్లు వచ్చినాయి అన్నమాట. దీనంతటికీ సీక్రెట్ పెద్దగా చదవటం, మీరు చదివింది వేరే వాళ్ళకి డిస్కస్ చేయటం. ఈజీ కదా? మీరందరూ కూడాను నేను చెప్పిన మాటలు ఫాలో అవుతాం. దీంట్లో ఏ కష్టం ఏం లేదు కదా? కష్టం ఏమన్నా? దీంట్లో కష్టం ఏమైనా ఉందా? ఏం లేదు కదా? కాబట్టి మీరు డాక్టర్ అవ్వాలన్నా, ఐఏఎస్ అవ్వాలన్నా, ఐపీఎస్ అవ్వాలన్నా నేను చెప్పిన దాన్ని మీరు ఫాలో అయితే మీరు అనుకున్న గోల్ ఈజీగా రీచ్ అవచ్చు అనమాట. అలాగే పాప చెప్పింది, నేను టీవీ చూడండి సార్ అని చెప్పి అందరూ క్లాస్ పడ్డారు గట్టిగా. చదువంతా కూడా టైం అంతా వాల్యూ టైం అంతా కూడా ఈ రీల్స్ చూడటంలోను, టీవీ చూడటంలోను, ఆ స్క్రీన్ చూడటంలో అయిపోతుంది అనమాట. ఆ టైం అంతా కూడా మన స్టడీ మీద పెట్టండి. అలాగే సార్ చెప్పినట్టు మీరు వచ్చి గేమ్స్ ఆడుకుంటారంటే తయారవుతాం, మన డ్రీమ్స్ ఫుల్ఫిల్ అవుతాం అనమాట. ఇవన్నీ ఫాలో అవుతారని చూస్తూ హన్సిక కదా, దేవాన్షిక మీ అందరూ కూడా బ్రేవ్ గా తెలంగాణ వచ్చేస్తుంది.
అవునా కదా? మరొకసారి అందరూ దేవాంశకి క్లాస్ పట్టండి. దేవాంశకి నువ్వేమవుతున్నాను? ఏమవుతావు? డాక్టర్ అవుతావా? డాక్టర్ అవుతావు. దేవాంశ డాక్టర్ అవుతావు కాబట్టి నా డాక్టర్ పేరు దేవాంశ గిఫ్ట్ ఇస్తావా నీకు?